ఇవాళ వెజిటేబుల్ బిర్యానీ ప్రిపేర్ చేశాను. దానికి ముందుగా క్యారెట్, బీన్స్, అలాగే టమాటా, గ్రీన్ పీస్, ఆనియన్స్, కొరియండర్, పుదీనా, 1 లెమన్ తీసుకోవాలి. అలాగే బిర్యానీ హోల్ మసాలా, షాజీరా, చెక్క, లవంగ, ఇలాచి, బిర్యానీ లీఫ్, అలాగే కాజు. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకుని దాంట్లో 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 2 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. ఇవి హీట్ అయిన తర్వాత కాజు అలాగే బిర్యానీ మసాలా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి టమాటా కూడా యాడ్ చేసుకోవాలి. నేను 1 గ్లాస్ బాస్మతి రైస్ని కడిగి నానబెట్టుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ కర్డ్లోకి 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా అలాగే టర్మరిక్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకుని పెట్టుకోవాలి. టమాటోస్ స్మూత్నెస్ అయిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న కర్డ్ని దీంట్లో వేసుకోవాలి. దీంట్లోనే కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసుకొని ఒకసారి అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇలాగా మగ్గనివ్వాలి అన్నిటినీ. ఇలా మగ్గిన దాంట్లో 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. దీంట్లోకి సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి సరిపడంత. అలాగే లెమన్ని స్క్వీజ్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ కూడా వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద 5 మినిట్స్ అలాగే సిమ్లో పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్. ఫైనల్లీ వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా పొడి పొడిగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.